కర్నూలు శివారు ప్రాంతంలో ప్రధానమంత్రి గారు ఇక్కడ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు నేను వచ్చి హాజరయ్యాను. రోడ్లు చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగున్నాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఇక్కడ 10 లక్షల జనాలకి ఇది ఉపయోగపడే రోడ్డు అనిపించింది. 10 లక్షల జనాలు వచ్చినా కూడా ఇక్కడ స్టేజ్కి అవైలబుల్ అయిన అనుకూలమైన స్థలం ఇది. కానీ తర్వాత చూస్తే ఇంత దగ్గర 3-4 అడుగుల హైట్ ఉన్న కంకర కూడా మొత్తం తీసుకెళ్తున్నారు. దీనికి కారుకులు అర్థం కావడం లేదు. కాబట్టి వాళ్ళు పిలిపించి వాళ్ళని చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ ఉపయోగించిన ఈ కంకర, ఈ మెటీరియల్, ఈ ఖర్చు అంతా వృధా అవుతుంది. ఈ అయిపోయిన తర్వాత మోడీ మీటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఈ కాంట్రాక్టులు తీసుకుపోతున్నారా, లేదా దళారులు తీసుకుపోతున్నారా, లేదంటే ప్రభుత్వ అధికారులు తీసుకుపోతున్నారు అనే విషయం మనకి తెలియడం లేదు. కాబట్టి ఈ సంపదనే ప్రభుత్వమే ఉపయోగించుకోవాలని పట్టణ పౌర శిక్షణ డిమాండ్ చేస్తారు. కర్నూలు శివారు ప్రాంతంలో ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రోడ్లు మొత్తం డెవలప్మెంట్ చేశారు. సంతోషమే, ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి మనం గౌరవంగా చూసుకోవాలి. కానీ ప్రజాధనం ఖర్చు పెట్టి కోట్ల రూపాయలతో వేసినటువంటి రోడ్లను మొత్తం ఎవరెవరు ఎత్తుకుపోతున్నారు. రోడ్లు మాయమైపోతున్నాయి, రోడ్లు కనిపించడం లేదు. కాబట్టి ఈ కంకరను ఒకవేళ పనికిరాదు అనుకోండి, ప్లాట్లు ఉన్నాయి, ఈ కంకరనంతా తీసుకొని పోయి ఇంకో చోట ప్రభుత్వం కానీ లేదా సంబంధిత ఆర్ఎన్బి శాఖ ఉపయోగించుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో నడవడానికి రోడ్లు లేక బాధపడుతున్నాం. అలాంటి చోట ఈ కంకరనంతా తీసుకుపోయి వేస్తే బాగుంటుంది. కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకుని విచారణ జరిపించి ప్రజాధనాన్ని కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. అంతా మేనేజ్ చేసి రోడ్లు వేసినారు. ఈ రోడ్లు అంతా కంకర అంతా వేసుకొని పోతున్నారు. దీనిపైన గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మైదానంలో రోడ్ల కోసం కంకర ఉపయోగించినారు, కానీ ఇక్కడ ఉపయోగించిన కంకర ప్రజలు ఎవరు ఎత్తుకుపోతున్నారో కూడా తెలియడం లేదు. ఈ కంకర ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.